హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇవాళ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ చాలా చిన్న ప్రోడక్ట్ అండ్ జస్ట్ 69 రూపీస్ ఇన్వెస్ట్ చేసి మన స్కిన్ కేర్ లో చాలా చేంజెస్ తీసుకొని రావచ్చు. ఎలాంటి వాళ్ళు ఐస్ డైరెక్ట్ గా ఫేస్ కి అప్లై చేయొచ్చు, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అండ్ డేకి ఎన్నిసార్లు యూజ్ చేయాలి, ఎంత ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయాలి అని ప్రతిదీ నేను ఈ వీడియోలో క్లియర్ కట్ గా యూజ్ చేసి చెప్పాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇదైతే అసలు ప్రమోషన్ కాదు, ఇది ప్రమోషన్ చేసే ప్రోడక్ట్ కూడా కాదు. నేను యూజ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1 మంత్ నేను యూజ్ చేసిన తర్వాత ఈ రివ్యూ అయితే ఇస్తున్నాను అనమాట. జస్ట్ అట్లా కొనేసుకొని నేను 1-2 రోజులు యూజ్ చేసిన తర్వాత అయితే చెప్పలేదు. నేను చేంజెస్ చూసిన తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. సో నేను ఈ వీడియోలో అయితే ల్యాక్ చేయాలనుకోవట్లేదు. ఫస్ట్ అయితే అడ్వాంటేజెస్ చెప్పేస్తాను. ఫస్ట్ అయితే మనకి ఏంటంటే ప్లఫీనెస్, మన ఫేస్ లో పొద్దున్నే లేచిన వెంటనే మన ఫేస్ అంతా వాచిపోయినట్లు అట్లుంటది. అండ్ మనకి నిద్ర తక్కువైనా, కొన్నిసార్లు నిద్ర ఎక్కువైనా సరే ఐస్ అనేవి చాలా వాచిపోయినట్లు ఉంటాయి. సో అలాంటి టైంలో మనం మార్నింగ్ ఒక 2-3 మినిట్స్ ఇది యూజ్ చేస్తామంటే మనకి ప్లఫీనెస్ తగ్గుతుంది అనమాట. అది ఫస్ట్. సెకండ్ వన్ వచ్చేస్తే మనకి ఓపెన్ పోర్స్ అనేటివి పూర్తిగా తగ్గుతాయని చెప్పను, కానీ కొంచెం తగ్గుతాయి అనమాట. రెడ్యూసెస్ యువర్ ఓపెన్ పోర్స్, బట్ మీరు రెగ్యులర్గా యూజ్ చేయాలి. అండ్ థర్డ్ వన్కి వచ్చేస్తే మనకి ఇన్స్టెంట్ గ్లో అయితే ఉంటుందన్నమాట ఇది యూజ్ చేయటం వల్ల. అండ్ ఫోర్త్ వన్కి వచ్చేస్తే మనకి ఏవైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో, నాకు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, సో పింపుల్స్ వచ్చిన తర్వాత మనం గిచ్చి వాటిని గంపలు చేసి పెద్దలు చేస్తాం కదా, సో అది లాంగ్ రన్లో యూజ్ చేయడం వల్ల మనకి కొంచెం అయితే దీనివల్ల ఈ డార్క్ స్పాట్స్ తగ్గడానికి వీలుంటుంది అని అంటున్నారు అనమాట. అండ్ నేనైతే పెద్దగా ఈ చేంజ్ చూసింది లేదు డార్క్ స్పాట్స్, బికాజ్ నేను వేరే ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి అవి దేనికి తగ్గుతున్నాయో నాకైతే తెలీదు. మరి ఐస్ రోలర్కే తగ్గుతున్నాయో లేదంటే దేనికి అనేసి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్. మన ఫేస్ కి బ్లడ్ సర్క్యులేషన్ ఈజ్ మస్ట్ అనమాట. ఖచ్చితంగా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటేనే మన ఫేస్ చాలా గ్లోయీగా ఉంటుంది. అండ్ కొన్ని ఆయిల్, ఎవరైతే ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది ఇది. ఎక్సెస్ ఆయిల్ అంతా లేకుండా చేస్తుంది అనమాట. రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది మనకి చాలా ఐస్ రోలర్ పెట్టుకున్న తర్వాత. ఇవన్నమాట దీనికి ఉన్న అడ్వాంటేజెస్. సో నెగిటివ్ పాయింట్స్ కి వచ్చేస్తే, మీకు ఒకవేళ మైగ్రేన్ ఉంటే యూ బెటర్ అవాయిడ్, అసలు వాడకండి. ఎందుకంటే మైగ్రేన్ ఉన్న వాళ్ళు చల్లని పదార్థాలు కానీ చల్లవి కానీ టచ్ చేయకూడదు. అండ్ యూజువల్ గా మనం ఇది యూజ్ చేసినప్పుడు కూడా ఎక్కువసేపు మనం హెడ్ దగ్గర కానీ, ఫోర్ హెడ్ దగ్గర కానీ, లేదంటే మన ఇక్కడ ఏదైతే కడతల దగ్గర కానీ ఇక్కడ పెట్టినప్పుడు కొంచెం హెడ్ ఎక్క కూడా అనిపిస్తుంది. సో సైనస్ అండ్ మైగ్రేన్ ఉన్న వాళ్ళు అయితే అవాయిడ్ చేయండి, ఇది అసలు వాడద్దండి. అండ్ ఇంకొకటి వచ్చేస్తే డ్రై స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు అయితే దీన్ని ఖచ్చితంగా ఒక క్లాత్ లో ర్యాప్ చేసిన తర్వాత యూజ్ చేయాలన్నమాట. జస్ట్ దట్ మనము ఇది ఐస్ రోలర్ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఐస్ రోలర్ ఉంటుంది కదా, నేనైతే ఇప్పుడు వాటర్ ఫిల్ చేయలేదు ఈ వీడియో కోసం అనే. సో అది ఏదైనా ఒక క్లాత్ లో ఒక ఐస్ ని కవర్ చేసేసి తర్వాత మీరు అప్లై చేసుకోవడం బెటర్ అనమాట. డైరెక్ట్ గా అప్లై చేయడం అనేది మంచి డెసిషన్ అస్సలు కాదు. ఒకవేళ డ్రై స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే, నార్మల్ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేస్తే డైరెక్ట్ గా ఎప్పుడైనా సరే మీరు ఐస్ ని అప్లై చేయొద్దండి. సో నార్మల్ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళైనా సరే మీరు వన్స్ ఐస్ రోలర్ ని బయటకు తీసిన తర్వాత ఇది ఓపెన్ చేశాక ఐస్ ఇక్కడ క్యూబ్ లాగా ఉంటుంది కదా, సో దాన్ని వన్స్ వాష్ చేయండి. ఎందుకంటే నార్మల్ గా మనం ఎప్పుడైనా ఫ్రిడ్జ్ లో చేయి పెట్టినా సరే మనకి ఐస్ ఫ్రీజింగ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ కరెంట్ షాక్ కొట్టినట్లు కొన్నిసార్లు ఇట్లా స్కిన్ కి పెడితే స్కిన్ కి కూడా అటాచ్ అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల మీ స్కిన్ కి కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ కొన్నిసార్లు ఇలా అంటుకుపోవచ్చు. మీరు హార్ష్ గా లాగడం వల్ల ఇంకా పింపుల్స్ ఏమైనా ఉంటాయి పాపప్ అవ్వడానికి, ఇట్లా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇంకొక నెగిటివ్ థింగ్ ఏంటంటే, మీరు దీన్ని ఫేస్ కి అప్లై చేసినప్పుడు మోర్ దాన్ 5 మినిట్స్, అండ్ 5 మినిట్స్ కూడా చాలా ఎక్కువనే చెప్తాను నేను. 3 to 4 మినిట్స్ ఆర్ మోర్ దాన్ ఇనఫ్. సో 3 to 4 మినిట్స్ అప్లై చేయండి, అంతకంటే ఎక్కువ అప్లై చేయొద్దండి. అండ్ ఒకే ఏరియాలో కాన్స్టెంట్ గా రబ్ చేయొద్దండి. 1 or 2 సెకండ్స్ ఇనఫ్ అనమాట ఒక ఏరియాలో. మీరు ఒకవేళ ఆ ఐస్ క్యూబ్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఐస్ క్యూబ్ అనుకోండి, నేను రబ్ చేస్తుంటే ఇలా మహా అయితే ఒక 3-4 టైమ్స్ రబ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏరియాకి మీరు మూవ్ అయిపోండి. ఈ చీక్ అనుకోండి, ఫస్ట్ చీక్ ట్రై చేస్తే 4 టైమ్స్, దెన్ 4 టైమ్స్ ఇక్కడ చిన్న దగ్గర 4 టైమ్స్, నోస్ కి 4 టైమ్స్, ఫోర్ హెడ్ కి 4 టైమ్స్. అండ్ ఐస్ కి కూడా మనకి కొంచెం డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, సో డార్క్ సర్కిల్స్ తగ్గడానికి కూడా మనకి ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇది యూజ్ చేయడం వల్ల. సో మీరు కాన్స్టెంట్ గా ఒకే ఏరియాలో మోర్ దాన్ 5 సెకండ్స్ కూడా అప్లై చేయొద్దండి దీన్ని. కొంచెం మనకి ఎలా చెప్పాలి, కొంచెం స్కిన్ అయితే ఇరిటేటింగ్ ఫీల్ వస్తుంది అనమాట. అండ్ మీరు ఇది ఫస్ట్ యూజ్ చేయాలనుకుంటే ప్యాచ్ టెస్ట్ చేయండి. కొంచెం యూజ్ చేసి ఒక ఏరియాలో మీకు ఓకే అనుకుంటేనే యూజ్ చేయండి. సో ఇది నేను డేలో ఎన్నిసార్లు వాడాలి, ఎలా వాడాలి అనేసి ఇప్పుడు చెప్తాను.
ఫస్ట్ అయితే మీరు దీంట్లో ఐస్ ఫిల్ చేసుకోవాలి. ఇలా వస్తుంది అనమాట. దీనికైతే ఒక లిడ్ లాగా ఇలా వస్తుంది. దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ నుంచి వాటర్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 4 to 5 hours పెట్టేస్తే నీట్గా ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రీజ్ అయిన తర్వాత ఓపెన్ చేసి నేను చెప్పినట్లు వాటర్లో ఒకసారి వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత రబ్ ఇట్ ఆన్ యువర్ ఫేస్ డైరెక్ట్లీ. సో నేను చెప్పినట్లు ఒక 4 times, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ స్టార్టెడ్ దిస్ ఏరియా ఒక 4 times ఇట్లా రబ్ చేయండి. దెన్ 4 times, 4 times అట్లా 3 or 4 times రబ్ చేయండి. నేను బేర్ చేయగలుగుతాను, పర్లేదు మీరు 4 times అన్నారు కదా, నాకు ఏం అనిపించట్లేదు అని అన్నాక సరే స్టిల్ మీరు ఎక్కువసేపు అయితే పెట్టద్దండి. 3 to 4 times ఇనఫ్ అనమాట ఒకే ఏరియాలో రబ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటిది కొనుక్కోలేము, ఇది జస్ట్ నాకు 69 rupees 79 rupees పడింది అనమాట. అండ్ అమెజాన్లో అయితే 49 rupees ఉందని చెప్పింది మా ఫ్రెండ్ కొనుక్కున్నప్పుడు. సో మీరు అన్ని ప్లాట్ఫామ్స్లో చెక్ చేయండి దేంట్లో చీప్ అండ్ బెస్ట్ దొరుకుతుంది అనేసి. నాకంత ఓపిక లేక నేనైతే మీషోలో తీసుకున్నాను. నాకు ఇది 69 or 70 rupees పడింది అనమాట. మీరు ఒకవేళ ఇది కూడా అఫోర్డ్ చేయలేము అంటే నేను ఒక బెస్ట్ ఐడియా చెప్తాను. నార్మల్ ఐస్ క్యూబ్స్ ఫ్రిడ్జ్ ఉంటే చాలు. మీ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ మీరు చేసుకుంటారు కదా, అలా ఐస్ క్యూబ్స్ ట్రేలో వాటర్ వేసేసి ఓవర్ నైట్ పెట్టేసేయండి. లేదంటే 4 to 5 hours పెట్టిన తర్వాత దాన్ని పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న స్టిక్ కానీ స్పూన్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ ఉన్నా కూడా నో ప్రాబ్లం, గ్లాస్లో వాటర్ ఫిల్ చేసేసి దాంట్లో ఒక స్పూన్ లేదంటే ఒక చిన్న పాప్స్టికల్స్ వస్తాయి కదా, సో ఆ పాప్స్టికల్ స్టిక్ కానీ లేదంటే ఇంకా వేరే స్టిక్స్ కానీ ఇలాంటివి పెట్టేస్తే మీకు హోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో దట్ యూ కెన్ రబ్ అనమాట. ఇది యూజ్ చేస్తే ఏంటంటే వాటర్ అనేవి మన చేతికి ఇట్లా జారిపోకుండా ఉంటాయి. స్టిల్ మనకి చేతికి ఇట్లా వస్తానే ఉంటాయి వాటర్, బట్ పట్టుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఐస్ డైరెక్ట్గా పట్టుకుంటే మన హ్యాండ్ ఇట్లా ఫ్రీజ్ అయిన ఫీలింగ్ వస్తుంది కదా, సో దాని ఆల్టర్నేటివ్గానే ఇది అంతే. మీరు డైరెక్ట్గా కావాలంటే నేను చెప్పిన ప్రాసెస్ యూజ్ చేయొచ్చు. ఇంకొక బెస్ట్ సజెషన్ ఏంటంటే ఒకవేళ మీ దగ్గర ఇది నార్మల్ వాటర్ ఫిల్ చేసుకుంటాం కదా మనము, మీ దగ్గర అవైలబుల్ ఉన్నప్పుడు లైక్ అలోవెరా జెల్ యూజ్ చేసి షేక్ చేసి వాటర్ పెట్టుకోవడం కానీ, రోజ్ వాటర్ మిక్స్ చేయడం కానీ, వాటర్ మెలాన్ ఎక్స్ట్రాక్ట్స్ యూజ్ చేయడం కానీ, ఇంకా పపాయ జ్యూస్ కొంచెం మిక్స్ చేసుకోవడం కానీ, అంటే ఫుల్ పెట్టమని కాదు, కొంచెం పార్ట్ జ్యూస్ వేసేసి వాటర్ మిలాన్ జ్యూస్ కానీ లేకపోతే పపాయ జ్యూస్ కానీ వేసేసి దెన్ దాని తర్వాత వాటర్ ఫిల్ చేసి పెట్టారంటే మీకు ఇంకా మంచిగా గ్లోయింగ్గా ఉంటుంది. అది టెంపరీయే, బట్ డైలీ యూస్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉండొచ్చు మేబీ, అదే అనమాట. సో ఏదైనా లైక్ పపాయ యూస్ చేయొచ్చు, అండ్ రోజ్ వాటర్ యూస్ చేయొచ్చు, రోజ్ పెటల్స్ యూస్ చేయొచ్చు, అలోవెరా జెల్ యూస్ చేయొచ్చు, అండ్ ఇంకా ఏం యూస్ చేయొచ్చు మన ఫేస్కి ఆరెంజ్ జ్యూస్ మనకి మంచిదే ఫేస్కి. సో ఇలాంటివి అనమాట. అండ్ ఏ చేసినా ప్రయోగాలు అయితే చేయొద్దండి. ఫస్ట్ రివ్యూస్ కానీ ఎంతమంది చేశారు నెగిటివ్, ఫస్ట్ అయితే ఏదైనా ప్రోడక్ట్ యూస్ చేసే ముందు ఏదైనా చేసే ముందు నెగిటివ్స్ కనుక్కోండి పాజిటివ్స్ కంటే ముందు. సో నేను ఎందుకు ఈ పాయింట్ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఏదైనా చేసే ముందు మీరు ప్యాచ్ టెస్ట్ చేయండి, లేదంటే ముందు తెలుసుకోండి, నెగిటివ్ పాయింట్స్ తెలుసుకున్నాక ఏదైనా స్టార్ట్ చేయండి అని చెప్తున్నానంటే బికాజ్ మన స్కిన్ చాలా సెన్సిటివ్, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం ఫేస్ చేయడం, దాన్ని సాల్వ్ చేసుకోవడం అండ్ అది క్లియర్ మళ్ళీ మనం ముందు స్టేజ్కి మన స్కిన్ని తీసుకుపోవడం చాలా కష్టం అండ్ ఉన్నదానికంటే వరస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదైనా వాడే ముందు ఫస్ట్ నో అబౌట్ ద నెగిటివ్స్ అండ్ ఎలాంటి స్కిన్ వాళ్ళు ప్రతి ఒక్కరు వాడచ్చా, నా స్కిన్ టైప్ ఏంటి అనేసి మీరు కనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా స్కిన్ టైప్ అయితే కాంబినేషను, అప్పుడప్పుడు కొంచెం ఆయిలీగా ఉంటుంది, కొంచెం అప్పుడప్పుడు డ్రైగా ఉంటుంది, అప్పుడప్పుడు నార్మల్ ఉంటుంది. సో కాంబినేషన్ స్కిన్ అనమాట నాది. సీజన్స్ బట్టి మారుతూ ఉంటుంది. సో మీరు కూడా మీ స్కిన్ టైప్ ఏంటి అని తెలుసుకున్న తర్వాతే ఏదైనా వాడండి, బ్లైండ్గా అట్లా ఫాలో అయిపోద్దండి. అండ్ నేను ఇప్పుడు చెప్పాను కదా నెగిటివ్ పాయింట్స్, అగైన్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, సైనస్ అండ్ మైగ్రేన్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఫేస్కి ఐస్ అయితే అసలు అప్లై చేయకండి. అండ్ బికాస్ ఇంకా మీకు వరస్ట్ అవుతుంది స్కిన్ రిలేటెడ్ మీరు ఆలోచించి చేశారు అంటే. చెప్పడం మర్చిపోయాను, ఓన్లీ డైలీ వన్స్ వాడండి, ట్వైస్ కూడా అవసరం లేదు, డైలీ వన్స్ ఈజ్ ఇనఫ్ అనమాట. అదే ఏది చేసినా సరే మనకి ఒక లిమిట్ ఉండాలి, అదే యుద్ధం లాగా చేయకూడదు, అది మరీ ఓవర్ అయినా సరే మనకి రివర్స్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది అనమాట ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ దీని లింక్ కావాలంటే నేను కింద ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్ ఒకవేళ మీకు కావాలంటే మా ఫ్రెండ్ నుంచి తీసుకొని నేను షేర్ చేస్తాను, బికాజ్ నేను మీషోలో కొన్నాను. మీషో అమెజాన్ రెండు ప్రొవైడ్ చేస్తాను, మీకు ఎక్కడ బెటర్ అనుకుంటే అక్కడ కొనండి. అదే అనమాట. ఒకవేళ ఇది కూడా అఫోర్డ్ చేయలేము అనుకుంటే డైరెక్ట్గా నేను చెప్పిన వేలో మీరు ఐస్ క్యూబ్స్ కూడా వాడచ్చు అనమాట. ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బై బై, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.